నేటి తరం పిల్లల ప్రవర్తన చాలా దారుణంగా ఉంది. భవిష్యత్తు ఆలోచనలు, కెరీర్ మీద ఫోకస్ అనేదే లేదు. కేవలం సోషల్ మీడియా, సినిమాల ప్రభావంతో పెడదారి పడుతున్నారు. చిన్న వయసులోనే కామం వారిని కమ్మేస్తోంది. క్షణికమైన శృంగారం కోసం బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. చివరకు తమ వాళ్లను కూడా చంపేసుకుంటున్నారు. హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన 16 ఏళ్ల బాలిక తేజశ్రీ వయసుకు మించిన దారుణం చేసింది. దారి తప్పిన ఈ బాలిక తన తల్లి అంజలి సోదరితో కలిసి ఉంటోంది. దాదాపు 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నారు వీరు. ఈ అంజలి ప్రముఖ తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మకు మునిమనవరాలు. అంతటి చరిత్ర ఉన్న వంశంలో ఈ తేజశ్రీ ఓ చెడ పురుగు. కేవలం 16 ఏళ్ల వయసుకే ఆమె ప్రేమలో పడిపోయింది. ఇన్స్టాలో 9 నెలల క్రితం శివ అనే 19 ఏళ్ల కుర్రాడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత ఆమె కోసం జీడిమెట్లో వచ్చేశాడు శివ. ఇద్దరూ కలిసి సాన్నిహిత్యంగా తిరగడం మొదలు పెట్టారు. ఈ శివది నల్గొండ జిల్లాలోని కట్టంగూర్. డైలీ కూలి పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. అయితే ఇన్స్టాలో పరిచయమైన తేజశ్రీ ఆ కుర్రాడి మైకంలో పడింది. చదువు పక్కన పడేసి ప్రేమ పేరుతో తిరగడం మొదలుపెట్టింది. చాలా రోజుల తర్వాత తల్లి అంజలి కనిపెట్టింది. నిత్యం ఫోన్లో మాట్లాడుతూ ఉండడం గమనించి ఆరా తీయగా ఓ యువకుడితో మాట్లాడుతున్నట్లు గుర్తించింది అంజలి. వెంటనే కూతురికి వార్నింగ్ ఇచ్చింది. మొదట తేజశ్రీ తన ఫ్రెండ్ మాత్రమే అని బుకాయించింది. అది నమ్మిన తల్లి చదువు తప్ప పిచ్చి పిచ్చి వేషాలేస్తే తను సహించనని చాలా సార్లు హెచ్చరించింది. దీంతో తల్లి మీద పగ పెంచుకుంది తేజశ్రీ. అయితే ఈ తేజశ్రీ శివమైకంలో పూర్తిగా పడిపోయింది. తెలిసి తెలియని వయసులో ప్రేమించి జూన్ 19వ తేదీన శివతో కలిసి ఇంట్లో నుంచి లేచిపోయింది. శివ ఆమెను వేరే ప్రాంతానికి తీసుకెళ్లాడు. వెళ్లేటప్పుడు ఇంట్లో కొంత డబ్బు కూడా తీసుకెళ్లింది. అలాగే ఆమె ఒంటిపై బంగారం కూడా కాస్త ఉంది. ఆ డబ్బు బంగారం మొత్తం కూడా ఖర్చులకు వాడేసుకున్నారు. ఇక కూతురు లేచిపోవడంతో ఆమె భవిష్యత్తు గురించి కంగారు పడ్డ అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే శివను ట్రేస్ చేశారు. మైనర్ బాలికను నువ్వు తీసుకెళ్లావు, నీపై కేసు అవుతుందని హెచ్చరించారు. ఆ తర్వాత కౌన్సిలింగ్ ఇవ్వగా తన ప్రియుడు తప్పేమీ లేదని తానే వెళ్లాలని చెప్పింది. దీంతో బాలికను ఆమె తల్లి అంజలికి అప్పగించారు. పోలీస్ స్టేషన్ లోనే మళ్లీ హెచ్చరించింది అంజలి. ఇక తన తల్లే ఇద్దరిని విడగొట్టిందని, ఆమె కారణంగానే ప్రియుడిని కలుసుకోవడానికి ఇబ్బందిగా ఉందని భావించిన నీచురాలు శివకు కాల్ చేసింది. మనం ఎలాగైనా సరే మళ్లీ లేచిపోవాలి, పెళ్లి చేసేసుకుందాం. అలా జరగాలంటే మా అమ్మను చంపేయాలి. అలా అయితేనే మనం కలిసి ఉండగలం. నువ్వు మా అమ్మను చంపేందుకు సహకరించాలి. నీ కోసం నేను దేనికైనా సిద్ధమని శివను రెచ్చగొట్టింది నీచురాలు. దీంతో ప్రియురాలు చెప్పినట్లు చేసేందుకు తన తమ్ముడు యశ్వంత్ను సైతం తన గ్రామం నుంచి తీసుకొచ్చాడు శివ. ఉదయం అమ్మ పూజలో ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే చంపేయాలని చెప్పింది. ఆ టైంలో వస్తే చెల్లెలు కూడా ట్యూషన్ కి వెళుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదని సలహా కూడా ఇచ్చింది. నిజం చెప్పాలంటే వారి వారి వయసుకు మించిన దారుణాలకు ఒడిగట్టారని చెప్పొచ్చు. లేదంటే అసలు జీవితం విలువ తెలియని తేజశ్రీకి ఇంతటి దారుణమైన ఆలోచనలు ఎలా వస్తాయనేది అంతా కూడా ఇప్పుడు ఆశ్చర్యపడుతున్నారు. ఇక ఈ శివ కూడా ప్రియురాలు చెప్పిన టైంకి వచ్చి ఆ ఇంటి దగ్గరే కాపు కాస్తాడు. సరిగ్గా పూజ కోసం కూర్చోగానే తేజశ్రీ తన ప్రియుడికి కాల్ చేసింది. ఆ వెంటనే వచ్చిన శివ, యశ్వంతులు కామ్గా వెనక నుంచి వెళ్లి ఓ దుప్పటిని ఆమె మీద వేశారు. శివ ఆమె మెడను నొక్కి పట్టేసుకున్నాడు. అలాగే గట్టిగా పట్టుకుని చాలాసేపు ఉండడంతో ఆమె స్పృహ కోల్పోయింది. అంజలి చనిపోయిందనుకుని వెళ్లిపోయారు శివ, అతని సోదరుడు. మొత్తానికి తమ ప్లాన్ ఫినిష్ అనుకున్నారు. అయితే అప్పుడే తేజశ్రీ చెల్లెలు ట్యూషన్ నుంచి ఇంటికి వస్తోంది. కానీ ఈలోపే స్పృహ కోల్పోయిన అంజలి కాస్త కదలడం మొదలు పెట్టింది. ఇది గమనించింది తేజశ్రీ. తన తల్లి బ్రతికే ఉందని గ్రహించిన అంజలికి మరింత కోపం వచ్చేసింది. కనీసం కనిపించిన తల్లి అని మమకారం కూడా ఆ రాక్షసికి లేకుండా పోయింది. వెంటనే శివకి ఫోన్ చేసి శవాలెత్తింది. ఎరా, మా అమ్మను చంపడం చేత కాదా? ఇంకా బ్రతికే ఉంది, చనిపోలేదు, వచ్చి చంపేస్తావా లేదా అని తిట్టడంతో మళ్లీ వెనక్కి వచ్చారు ఆ ఇద్దరు అన్నదమ్ములు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ లోపు ట్యూషన్ నుంచి చెల్లెలు వస్తుంది. ఆమెను ఎలాగైనా అడ్డుకోవాలనుకుంది తేజశ్రీ. ట్యూషన్ నుంచి ఇంటికి వస్తున్న చెల్లెలని ఆ గల్లీలోనే ఆపేసింది. అమ్మ ఓ ఆంటీని తీసుకురమ్మంది, పదా వెళ్దామని తీసుకెళ్లిపోయింది. దాదాపుగా 20 నిమిషాల తర్వాత ఇంటికి చేరుకున్నారు. అయితే మొదట తేజశ్రీ ఇంట్లోకి వెళ్ళింది. కిచెన్ లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అది నేను చూసుకుంటాను, నువ్వు బయటకు వెళ్లి మీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకురా, గల్లీలో ఆంటీ వాళ్ళకి మాత్రం ఎవరికి చెప్పగానే చెప్పింది. అంటే ఈ గ్యాప్ లోనే చంపేశారు. కాళ్ళు చేతులు ఆడిస్తుందని చెప్పగానే శివ, యశ్వంత్ వచ్చేసి మళ్లీ సుత్తితో తలపై కొట్టారు. చనిపోయిందని ఈసారి నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక కొంతసేపటికి తేజశ్రీ చెల్లి వచ్చింది. అమ్మను చూడగా రక్తం మడుగులో ఉంది. చెల్లెలు వెళ్లి అమ్మ కాళ్ళు చేతులు బాగా రుద్దుతూ ఉంది. ఆమెను లేపే ప్రయత్నం కూడా చేస్తుంది. కానీ తేజశ్రీ మాత్రం వాళ్ళ అమ్మ దగ్గరకు కూడా రాలేదు.
అప్పుడే ఓ డైలాగ్ చెప్పింది తేజశ్రీ. అమ్మ చనిపోయింది, నువ్వు లేపి వేస్ట్ అంది. ఆ మాట విని షాక్ అయిపోయింది చెల్లెలు ప్రియ. ఇదంతా కూడా చెల్లెలే స్వయంగా మీడియాకి వివరించింది. ఇక అక్కడి నుంచి తేజశ్రీ డ్రామా మొదలు పెట్టింది. తన తల్లి కింద పడింది, ఆసుపత్రికి తీసుకెళ్దామంటూ పెద్దమ్మకు కాల్ చేసింది తేజశ్రీ. కానీ తేజశ్రీ చెల్లెలు ఈలోపే పక్కింటి వారికి చెప్పగా వారొచ్చి చూశారు. అంజలిని చంపారని గుర్తించిన స్థానికులు జీడిమెట్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒక మహిళ హత్యకు గురైందని చెప్పడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. ఆ వెంటనే అక్కడే ఉన్న తేజశ్రీని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. దీంతో ఆమెను పోలీస్ స్టేషన్కి తరలించారు పోలీసులు. ఎందుకంటే సరిగ్గా 2 రోజుల ముందు అదే స్టేషన్లో ఆమెకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను బాగా చదువుకుంటానని, ప్రేమ గేమా జోలికి వెళ్లాలని, తల్లి చెప్పిన మాట వింటానని చెప్పింది. కానీ తల్లి ప్రాణాలే తీస్తుందని పోలీసులు కూడా ఊహించుకోలేకపోయారు. పోలీసులు హంతకులైన శివ యశ్వంత్ కోసం గాలిస్తున్నారు. మరోవైపు పోలీసుల అదుపులోనే ఉంది తేజశ్రీ. అంజలి చనిపోవడంపై ఆమె సోదరి కన్నీరు మున్నీరయ్యారు. ఇంత చిన్న వయసులో ప్రేమలేంటో మాకు తెలియడం లేదు, 10వ తరగతికే ప్రేమేంటని ఆమె సోదరిని తలుచుకొని అంజలి అక్క రోధించటం అందరినీ కంటతడి పెట్టించింది. తేజశ్రీ చేసిన దారుణానికి ఆమె చెల్లెలు ఇప్పుడు అనాథయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తేజశ్రీ జైలుకి వెళ్తోంది. దీని వలన ఆమె సాధించింది ఏమీ లేదు. పోలీసు కేసు భవిష్యత్తు అనేది ఏమీ తేలకుండానే కేవలం శృంగారం పిచ్చితో తల్లినే చంపుకుంది ఆ రాక్షసి. ప్రతిరోజు తల్లి తన పిల్లల కోసం ఏదంటే అది చేసి పెట్టేది. ఖరీదైన బట్టలు కొనిపెట్టి బాగా చదువుకోవాలని ప్రోత్సహించేది. తాను ఎంతో కష్టపడుతూ వారిని పోషిస్తోంది. ఓ కాలేజీలో పనిచేస్తున్న అంజలి మహిళా మండలిలో కూడా యాక్టివ్గా ఉంటారు. సామాజిక ఉద్యమాల్లో సైతం ఆమె ముందుండి పోరాడుతారు. కానీ తన కూతురిలో ఓ హంతకురాలు ఉందని ఆమె ఊహించలేకపోయింది. అయితే మరోసారి లేచిపోయినా ప్రేమాని తిరిగినా తానే చంపుతానని కూతురిని బెదిరించిందట అంజలి. దీంతో నువ్వు నన్ను చంపడం కాదు, నేనే నిన్ను చంపుతాను, ఆ తర్వాత ప్రియుడితో తిరుగుతానని కక్ష పెంచుకొని తల్లినే చంపేసింది ఈ బాలిక. ఇంత చిన్న వయసులోనే ఇలాంటి దారుణం చేసిందంటే ఆమెకు భవిష్యత్తు లేనట్టే. చదువు విలువ, భవిష్యత్తు గురించి ఆలోచన లేని పిల్లలే ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారు. ఈ వయసులో పుట్టేది ప్రేమే కాదు, కామం వల్ల పుట్టిన కోరిక మాత్రమే. దాన్నే ఆకర్షణ అంటారు. ప్రేమ అని మాత్రం అనరనేది వాస్తవం. అయితే ఈ మొత్తం దారుణానికి ప్రత్యక్ష సాక్షి మాత్రం నిందితురాలు తేజశ్రీ చెల్లి ప్రియ మాత్రమే. ఆమె వాంగ్మూలమే ఇప్పుడు కీలకంగా మారింది. మరి ఈ తేజశ్రీకి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికని చెప్పనయ్యా, నా చెల్లెకి న్యాయం జరగాలి, నా చెల్లెకి న్యాయం జరగాలి. నా చెల్లె అన్యాయం అయిపోయింది సార్. నా చెల్లెకి ఏం తెలియదు. నా చెల్లె కళాశాలలో జాబ్ చేస్తుంది. ఇక్కడే షాపూర్ కళావతి నగర్లో ఉండబట్టి 15 సంవత్సరాలు. అది ఇక్కడ అందరు లీడర్లతోని అందరితోని మంచిగానే ఉంటుంది. దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్లో శివ అనేటోడు పరిచయం అయిందంట. అది ఒక 5 డేస్ కింద లేచిపోయింది. 5 డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందంట. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చిల్లంట. నా బిడ్డ 3 రోజుల నుంచి వాడింట్లో ఉంది, నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది, ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సార్ మంగళవారం పెడదామని సిఐ గారు అన్నారంట. అక్కడ నుంచి దాన్ని ఇంటికి తీసుకొని వచ్చింది. మరి వాళ్ళని ఎట్లీట్స్ పెట్టిలో నాకు తెలియదు సార్, వాళ్ళ లోపలనే ఉండే, వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు. మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట. వెనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాడు, వెనకాలకెళ్ళి తన చున్ని తీసుకొచ్చే వెనకాలకెళ్ళి వేసి బుద్ధి చంపేసింది సార్. చంపిన తర్వాత నా చెల్లె చావలేదంట, కొనుక్కుతో కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట. వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు, చంపేసినాక మనం ఇద్దరు వెళ్ళిపోదాం రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్తే కొట్టే సుత్తతోని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిసికేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేసి సార్. నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్, నోటి నుంచి బ్లడ్, ఇల్లంతా పెరుగులాట చేసింది. వాళ్ళిద్దరితో మస్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి, కానీ అవ్వలేదు. నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్, దాని వల్ల లవర్ చేసింది సార్ శివ అనేటోడు. అమ్మా నా చిన్న బిడ్డను బయటికి పంపించిల్లు, నా చిన్న బిడ్డ ఉంటే చంపకపోవు. అది 8 నెలల నుంచి ప్లాన్ చేసినాను. సిఐ గారికి కంప్లైంట్ ఇచ్చింది. ఇప్పుడు సార్ ఇప్పుడు తీసుకొచ్చిల్లు సార్, ఇప్పుడు పొద్దున తీసుకొచ్చి వాళ్ళని ఫస్ట్ వేసి పోయినప్పుడు 2 సార్లు తీసుకొచ్చి లోపటేసిల్లంట. మరి వాళ్ళు ఎందుకు పిచ్చిల్లో ఏ రకంగా బయటకు వచ్చినో తెలియదు సార్. వాడు బయటకు వచ్చి వెంటనే మా చెల్లెని చంపేసిండు. ఇంత దారుణమా, ఇంత మోసమా, ఇది అన్యాయం. న్యాయం కావాలి సార్ మా చెల్లెకు. ఇంత అన్యాయమైన పరిస్థితి తల్లికి రాలేదు. కేసంద్రం మండలం గ్రామం వినుగుర్తి సార్. మా దగ్గర అమ్మ కళాశారదిలో జాబ్ చేస్తుంది సార్. ఇక్కడ కళావతి నగర్ లో కళాశారదిలో జాబ్ చేస్తుంది. ఆమె మహిళా మండలిలో పనిచేస్తుంది. సాకలైలమ్మ మన్మరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది. మందకృష్ణ మాదియతో కూడా ఆమె మందకృష్ణ మాదియ దాంట్లో కూడా SC/ST మైనార్టీ అధ్యక్షురాలు సార్. ఆమె తలం పెద్ద సార్, ఆమె సాగు చిన్నది సార్.